కాంగ్రెస్ పార్టీలో నియామకాలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జ్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలను నియమించారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఒక్కో పార్లమెంట్ కి ఒక వైస్ ప్రెసిడెంట్, ముగ్గురు జనరల్ సెక్రటరీలను నియమించారు. కాంగ్రెస్ పార్టీలో నియామకాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇటు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జ్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలను నియమించారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఒక్కో పార్లమెంట్ కి ఒక వైస్ ప్రెసిడెంట్, ముగ్గురు జనరల్ సెక్రటరీలను నియమించారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి హేమ లైవ్ ద్వారా అందిస్తారు. హేమ, చెప్పండి, ఏ నియోజకవర్గాల్ని ఎవరెవరికి కేటాయించారు, డీటెయిల్స్ ఏంటి? రీసెంట్గా అటు 22 మందితో ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్లను, అదేవిధంగా 69 మంది జనరల్ సెక్రటరీలను కూడా ఏఐసిసి ప్రకటించింది. ఇందులో భాగంగా కొంతమందికి పార్లమెంటు వారీగా కూడా నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్గా ఈరోజు ఒక లిస్ట్ని కూడా అలాట్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జ్ వైస్ ప్రెసిడెంట్లతో పాటు జనరల్ సెక్రటరీని కూడా ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియమించారు. ఒక్కొక్క పార్లమెంట్కి మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో భాగంగా ఒక్కొక్క పార్లమెంట్కి ఒక్కొక్క వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా ముగ్గురు జనరల్ సెక్రటరీలు ఉండే విధంగా కూడా చూసుకున్నారు. మొత్తం 22 మంది వైస్ ప్రెసిడెంట్లో 17 మందికి అవకాశం వచ్చింది. సేమ్ టైం 69 మంది జనరల్ సెక్రటరీలో కూడా ఆల్మోస్ట్ అందరికీ కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి అవకాశం వచ్చినట్టే. నియోజకవర్గానికి ముగ్గురు జనరల్ సెక్రటరీలను కూడా నియమించింది టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక మొదటిగా ఆదిలాబాద్కి ఎంపీ రఘువీర్ రెడ్డిని, ఆల్రెడీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా రఘువీర్ రెడ్డి ఉన్నారు, జానారెడ్డి కొడుకు. సేమ్ టైం వైస్ ప్రెసిడెంట్ లిస్ట్లో కూడా రీసెంట్గా ఆయన పేరు కూడా వచ్చింది. సో ఆదిలాబాద్కి ఎంపీ రఘువీర్ రెడ్డి, పెద్దపల్లి జిల్లాకు అటు గాలి అనిల్ కుమార్, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి బండి రమేష్, మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి నవాబ్ ముజాహిదీన్ అలం ఖాన్ అండ్ సేమ్ టైం మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఝాన్సీ రెడ్డి, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంగమేశ్వర్, చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గానికి గతంలో పనిచేసినటువంటి మేయర్గా పనిచేసిన బొంతు రామ్మోహన్, నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి కొండేటి మల్లయ్య, సేమ్ టైం నల్గొండ పార్లమెంటు నియోజకవర్గానికి మామిండ్ల శ్రీనివాస్, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి కోటింరెడ్డి వినయ్ రెడ్డి అండ్ వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి సత్యనారాయణ, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి నాగేశ్వరరావు, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి శ్రవణ్ కుమార్ రెడ్డి అండ్ లాస్ట్ మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి వేణుగౌడ్. ఇలా మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాలకి 22 మంది వైస్ ప్రెసిడెంట్లో 17 మందిని అలాట్ చేశారు. వీళ్ళతో పాటు ముగ్గురు జనరల్ సెక్రటరీలను కూడా అలాట్ చేసినటువంటి పరిస్థితి. అయితే రీసెంట్గా ఇదే గాంధీ భవన్లో పిఎస్సి మీటింగ్ అయినటువంటి సమయంలో కానివ్వండి, లేదంటే ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీనాక్షి నటరాజన్ ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ ఎక్స్టెండెడ్ మీటింగ్ పెట్టారో ఆ సమయంలో కూడా చెప్పింది ఒకటే, పార్టీని ఎవరైతే నమ్ముకొని పార్టీ లైన్ దాటకుండా పదవులు రానప్పటికీ కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా పదవులు దక్కుతాయి. అయితే పదవులు దక్కిన తర్వాత ఎవరు కూడా పని చేయకుండా ఉంటే మాత్రం కుదరదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పని చేయాలి. ప్రతి ఒక్క నాయకులు కూడా పదవి వచ్చినా రాకపోయినా సరే వచ్చిన తర్వాత మరింత బాధ్యతగా ప్రజల్లో ఉంటేనే ఖచ్చితంగా వాళ్ళకు మరొకసారి అవకాశం దక్కుతుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. సేమ్ టైం పిఎస్సి మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినటువంటి నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్క నేత కూడా ప్రజల్లోకి వెళ్ళి పనిచేయాలి అండ్ సేమ్ టైం పార్టీ పరంగా ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో వాటన్నిటిలో కూడా చురుగ్గా పాల్గొనాలి. ప్రభుత్వ పరంగా ఉండేటటువంటి అన్ని ప్రోగ్రామ్స్లో కూడా యాక్టివ్గా ఉండాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల మధ్య పనిచేయాలి అంటూ కూడా పదే పదే చెప్పారు. ఇందులో భాగంగా రీసెంట్ డేస్లో
అటు డీసీసీ ప్రెసిడెంట్లు కానివ్వండి, సేమ్ టైం ఇటు కొత్తగా తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు లైక్ జై బాపు, జై సంవిధాన్, జై భీమ్ లాంటి కార్యక్రమాలను కూడా కోఆర్డినేటర్స్ వేశారు, అబ్జర్వర్లను వేశారు. వాళ్ళందరికీ కూడా ఆయా లిమిట్స్కి, ఆయా పర్మిట్స్కి సంబంధించి ఒక్కొక్క పనిని కూడా అప్పచెప్తా ఉన్నారు. ఆ పని చెప్పిన తర్వాత వాళ్ళు అది ఎంతవరకు చేశారు, అసలు వాళ్ళకి ఇచ్చినటువంటి పని ఎంతవరకు చేశారు అని మీటింగ్స్ ఎప్పుడైతే రివ్యూ మీటింగ్స్ అవుతున్నాయో ఆ సమయంలో అడిగి కూడా తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగానే రీసెంట్గా ఎక్కడైతే మంత్రులందరికీ కూడా ఇన్ఛార్జ్ మంత్రులుగా అవకాశం కల్పించారో అక్కడ నామినేటెడ్ పదవులు ఫిల్ చేయలేదంటూ పిఎస్సి మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళందరినీ కూడా కాస్త కోప్పడ్డారు. సేమ్ టైం ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పార్లమెంటు వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించినటువంటి సమయంలో కానివ్వండి, ఇతర సమావేశాల్లో కూడా ఎవరికైతే ఇచ్చినటువంటి పని చేయట్లేదో ఖచ్చితంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా ఈ వైస్ ప్రెసిడెంట్లు కానివ్వండి, జనరల్ సెక్రటరీలు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఏదో ఒక టాస్క్ ఇస్తారు, అది చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళని ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటారు. ప్రధానంగా ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క నేత కూడా పనిచేయాలి. గడిచిన ప్రభుత్వం ఏర్పడి దాదాపు 1.5 ఏడాదిన్నర అవుతున్నప్పటికీ కూడా పబ్లిక్లోకి వెళ్ళడానికి కాస్త వెనుకపడ్డాము. ఖచ్చితంగా ప్రతి ఒక్క నేత కూడా పనిచేసి మరింత ప్రజల్లోకి దూసుకొని పోవాలి. సేమ్ టైం అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది, ఎలాంటి పథకాలు తీసుకొచ్చింది, దేశానికి రోల్ మోడల్గా చెప్పుకుంటున్నటువంటి బీసీ కులగణన కానివ్వండి, ఎస్సీ వర్గీకరణ కానివ్వండి, సన్నబియ్యం కానివ్వండి, రాజీవ్ యువ వికాసం, ఇలా ఒక్కొక్క పేద ప్రజల మీద, ఒక్కొక్క లబ్ధిదారుల మీద ప్రభుత్వం ఎంతవరకు ఖర్చు పెడుతుంది, ఎన్ని పథకాలను తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అసలు గత 10 ఏళ్ళు కూడా అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం విధ్వంసం చేసిందంటూ పదే కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, కేవలం 1.5 ఏడాదిన్నరలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలంటే ఖచ్చితంగా నామినేటెడ్ పదవి పొందిన ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి, మరింత ప్రజల్లోకి వెళ్ళాలి అంటూ కూడా పదే చెప్తున్నారు. ఇందులో భాగంగానే వైస్ ప్రెసిడెంట్లకు ఒక్కొక్క పార్లమెంట్కి ఒక్కొక్క వైస్ ప్రెసిడెంట్ని, సేమ్ టైం వాళ్ళతో పాటు మరొక 3 జనరల్ సెక్రటరీలను కూడా వేశారు. వీళ్ళందరూ కూడా ప్రజల్లోకి వెళ్తూ అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, గ్రౌండ్ లెవెల్లో అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు, పార్టీ పైన ఎలాంటి ఒపీనియన్ ఉంది, మా పార్టీ తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్స్ని ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఇలా అనేక అంశాల్లో కూడా వీళ్ళంతా యాక్టివ్గా ఉండాలి. మొన్న పిఎస్సి మీటింగ్ అయిన తర్వాత వీళ్ళందరికీ కూడా మొత్తం 22 మంది వైస్ ప్రెసిడెంట్లకు, 69 మంది జనరల్ సెక్రటరీలకు నియామక పత్రాలు ఇచ్చినటువంటి సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఏ కార్యక్రమాల్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, అసలు వాళ్ళకు ఉన్నటువంటి కార్యాచరణ ఏంటి, రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా పనిచేయాలి, సేమ్ టైం జిహెచ్ఎంసీ ఎన్నికలు, అదేవిధంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ప్రభుత్వం ముందు, పార్టీ ముందు ఉన్నటువంటి రోజుల్లో అనేక టాస్క్లు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఫిల్ చేయాలంటే ఖచ్చితంగా నామినేటెడ్ పదవులు ఉన్న ప్రతి ఒక్కరు కృషి చేయాలని అయితే పదే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. సో ఈ రోజు నియోజకవర్గాల వారీగా వైస్ ప్రెసిడెంట్లను అలాట్ చేసిన తర్వాత వీళ్ళకు మరింత బాధ్యతలు పెంచినట్టే అనే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ హేమ.